ఏళ్ల తరబడి సుప్రీంకోర్టులోనూ హైకోర్టులలోనూ నలుగుతున్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి ఒక వ్యాజ్యం ఏదైతే ఉందో ఆ వ్యాజ్యానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ఒక ట్రూత్ని ఏదైతే సుప్రీంకోర్టులో వారు ఫైల్ చేసినారో అఫిడవిట్ రూపంలో దానికి సంబంధించినటువంటి వారి యొక్క అడ్వకేట్ రమేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ కొన్ని నిజాలను ఎక్కడైతే సుప్రీంకోర్టులో చెప్పారో ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో పిటిషనర్గా ఉండేటువంటి ఉండవల్లి అరుణకుమార్ గారికి కానీ లేదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలనేటటువంటి అభిలాషని కాంక్షిస్తున్నటువంటి చాలామందికి ఈ కేసులో సుప్రీం న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు చెప్పబోతోందనేటటువంటిది తప్పనిసరిగా అందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం. కేసు యొక్క పరాపరాల్లో కనుక వెళ్తే చాలా కాలం క్రితం అంటే రాష్ట్ర విభజన కాకముందే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మార్గదర్శి చిట్ ఫండ్ ఆర్బీఐ సెక్షన్లోని 45S ప్రకారం చట్టవిరుద్ధంగా 2600 కోట్ల రూపాయల నగదుని 2600 కోట్ల రూపాయలు ఆ కాలంలో అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం కనుక చూస్తే చాలా వాల్యూ, ఇప్పుడు కూడా వాల్యూ ఉన్నటువంటి మనీ ఏది. సో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటంలో భాగంగా 2600 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుంచి ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద రిజిస్టర్ అయినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అన్యాయంగా డిపాజిట్లు వసూలు చేసిందని అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆరోపించింది. కానీ దాన్ని కోర్టులు న్యాయస్థానాలన్నీ కూడా వ్యవస్థలలో చాలా గట్టి పట్టున్నటువంటి రామోజీరావు గారికి వ్యతిరేకంగా కామెంట్లు చేయటం అనేటటువంటిది జరిగే పని కాదు. కాబట్టి ఎక్కడా కూడా ఏ రకమైన ఇది జరగలేదు. సో కొంతకాలం తర్వాత రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా కేసును కొట్టివేసినారని ఉండవల్లి అరుణకుమార్ గారు ఆరోపించినారు. తర్వాత వారు సుప్రీంకోర్టును అప్రోచ్ అయినారు. సుప్రీంకోర్టు దాని విషయంలో కన్సిడర్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత బలం వచ్చింది. సో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సుప్రీం న్యాయస్థానంలో ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తూ ఆర్బీఐ చట్ట ప్రకారం 45Sకి వ్యతిరేకంగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించడం అనేటటువంటిది ఇది చట్ట విరుద్ధమే కాకుండా తీవ్రమైనటువంటి నేరం అనేటటువంటి మాట మాట్లాడారు. మొట్టమొదటిసారిగా ఆర్బీఐ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి యాజమాన్యం ముఖ్యంగా రామోజీరావు గారు చెప్తూ వస్తున్నటువంటి మాట, నేను ఒక రిటైర్డ్ జడ్జిని కనుక్కున్నాను, రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి అఫీషియల్స్ని కనుక్కున్నాను, వారందరూ నాకు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే నేను డిపాజిట్ని సేకరించినాననేటటువంటి మాట చెప్పడమే కాకుండా ఇది గనక తప్పైతే నేను మళ్ళీ తిరిగి రీపే చేస్తానని చెప్పి అందరికీ రీపే చేసేసినారు. ఎవరెవరికి ఏ రూపంలో రీపే చేశారు ఆ వివరాలు కూడా ఏమేమని అడిగినారు సుప్రీంకోర్టు. సో మొట్టమొదటిగా నేరం జరిగిందా లేదా, ఒక వ్యక్తి తనకి చట్టానికి విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల నగదుని డిపాజిట్ల రూపంలో వసూలు చేశారా లేదా, చాలా కాలం దాన్ని అనుభవించారా లేదా, చివరికి ఇవ్వటం అనేటటువంటి పక్కన పెట్టాల్సినటువంటి ఇష్యూ అది. సో మొట్టమొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోరు విప్పుతూ నిబంధనల ప్రకారం 45Sకి వ్యతిరేకంగా ఈ డిపాజిట్ల సేకరణ జరిగింది కాబట్టి ఇది తీవ్రమైనటువంటి నేరం అనే మాట ఏదైతే మాట్లాడినారో సుప్రీంకోర్టు దాన్ని అంగీకరిస్తూ ఏప్రిల్ 9వ తేదీకి దీన్ని పోస్ట్పోన్ చేశారు. వాదనలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఈ లోపల లిఖితపూర్వకంగా మీ యొక్క వివరాలన్నీ ఇవ్వమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పారు. ఒకసారి కనుక మనం వివరాల్లో కనుక వెళ్తే సుప్రీంకోర్టుకి నివేదించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఈ రకంగా సెక్షన్ 45Sకి వ్యతిరేకంగా మార్గదర్శి కంపెనీ డిపాజిట్లు సేకరించిందని చెప్పారు. అప్పుడున్నటువంటి హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నప్పుడు ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోవడంతో హైకోర్టులో మేము ఈ రకమైనటువంటి అఫిడవిట్ ఫైల్ చేయలేకపోయినామని చెప్పారు. లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు వారికి చెప్పారు. వాటి ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతాం, ఇరుపక్షాలకి స్పష్టం చేశారు త్రిసభ్య ధర్మాసనం. తదుపరి విచారణ ఏప్రిల్ 9వ తేదీ కేసును వాయిదా వేశారు. సో ఏపీ ప్రభుత్వం యొక్క అడ్వకేట్ చేసిన ప్రకారం 2600 కోట్ల రూపాయలు ఆనాడు వసూలు చేయటమే కాకుండా ఇవాళ ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టులో నడుస్తున్న సందర్భంలో కూడా 2000 కోట్ల రూపాయలు వసూలు చేశారనేటటువంటి అభియోగాన్ని మోపారు. సో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు అటెండ్ అయినారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అన్నది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అనేటటువంటిదే ప్రధానమైనటువంటి ప్రశ్నగా దాన్ని భావించారు.
సో హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్ సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s)కు విరుద్ధం అని చెప్పి ఆర్బీఐ స్పష్టం చేయడం. అదే రకంగా ఈ పూర్తి వివరాలు రమేష్ బాబు అనేటటువంటి ఆర్బీఐ అడ్వకేట్ వాదించిన తర్వాత ఈ వివరాల్లోని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు పూర్తి వివరాలతో ఒక నోటును తమ ముందు ఉంచాలని చెప్పి ఆర్బీఐని ఆదేశిస్తూ, సో డిపాజిట్ల సేకరణ విషయంలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా మాకు తెలియాలి అని చెప్పి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇందాక మనం చెప్పినట్లుగా ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినందుకు గాను చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్ దాని యజమాని రామోజీరావుని ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008 సంవత్సరంలో సిఐడి అధీకృత అధికారి టి కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసును దాఖలు చేశారు. దీన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్కరోజు ముందు 2018 డిసెంబర్ 31 నాడు అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని, ప్రస్తుతం వారు ఎన్సీఎల్టీ సభ్యురాలుగా అమరావతి బెంచ్లో కూడా తీర్పును చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి పట్టుకొచ్చినటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2019లో సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. సో వారి అభియోగం ప్రకారం 2,600 కోట్ల రూపాయలు అప్పుడు చట్టవిరుద్ధంగా వసూలు చేయటమే కాకుండా ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతోంది. దాని ప్రకారం 2,000 రూపాయలు వీరు డిపాజిట్లను వసూలు చేశారనే మాట మాట్లాడినారు. సో ఈ కేసులో పిటిషన్ అనేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ ఇన్ పర్సన్, అంటే కేసు దాఖలు చేసిన వ్యక్తి తన వాదనలు తానే వినిపించుకోవటం, పార్టీ ఇన్ పర్సన్గా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తానే ఫిర్యాదుదారుడని తెలిపారు. తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేశారా, ఎవరికి ఇచ్చారన్న విషయాలు ముఖ్యం కాదు, చట్ట నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా లేదా అనేది ఇక్కడ చూడాల్సినటువంటి అంశమని సుప్రీం న్యాయస్థానంలో వాదించారు. హెచ్యుఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s)కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది నిజమా కాదా తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టుని అడిగారు. ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా ఇక్కడే ఉన్నారని, ఆయన అడిగితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. దీంతో ఆర్బీఐ తరఫు న్యాయవాది ఎంఆర్ రమేష్ బాబు స్పందిస్తూ హెచ్యుఎఫ్ సెక్షన్ 45(s) ప్రకారం డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కోర్టులో కూడా చెప్పారు. సో హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్ ఏవైతే 2,600 కోట్లు సేకరించారో అప్పుడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా అనేక మంది దృష్టికి తీసుకువెళ్ళారు, ఆర్బీఐ దృష్టికి తీసుకువెళ్ళారు, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్ళారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో మాత్రమే చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏవైనప్పటికీ కూడా ఈ కేసు అనేటటువంటిది ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాల్లో నలుగుతున్నటువంటి నేపథ్యంలో రామోజీరావు గారు కూడా ఆనాడు మాజీ జడ్జి యొక్క పర్మిషన్తోనూ వారి యొక్క సూచనలతో మాత్రమే చేశాను, కానీ నిబంధనలు నాకు తెలియదు అనేటటువంటి తప్పించుకునేటటువంటి మాట ఏదైతే మాట్లాడినారో, ఇవాళ ఆర్బీఐకి సంబంధించిన న్యాయవాది స్పష్టంగా చెప్తూ ఇది ఎవరైనా సరే 45(s)కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడం, అది కూడా హిందూ అవిభక్త కుటుంబం హెచ్యుఎఫ్ అనేటటువంటి దానిలో చేయటం విరుద్ధం అని చెప్పారు. ఇప్పుడు తేలాల్సింది సుప్రీంకోర్టు అడిగిన ప్రకారం లిఖితపూర్వకంగా ఇమ్మనమన్నది మార్గదర్శి చిట్ ఫండ్ 2,600 కోట్ల రూపాయలు అప్పుడు, 2,200 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో వసూలు చేశారా లేదా అనేటటువంటిదే ప్రధానం. ఒకవేళ చేసినట్లు కనుక కన్ఫర్మ్ అయితే సుప్రీం న్యాయస్థానం తప్పనిసరిగా తగు విధితిలో దాన్ని స్పందిస్తుంది అనేటటువంటిది ఎక్కడా కూడా దాన్ని మనం అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం, సుప్రీం న్యాయస్థానం ఏప్రిల్ 9న పూర్తి వాదనలు విన్న తర్వాత మా తీర్పు చెప్తామని చెప్పారు. మొట్టమొదటిసారి మార్గదర్శికి వ్యతిరేకంగా సుప్రీం న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ఈ న్యాయ విచారణ ఏదైతే ఉందో ఒక సంచలనాత్మకమైన తీర్పు కనుక రాబోతుందా అనేటటువంటిదే అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఇష్యూ.